తిరుమలలో మనం జుట్టు ఎందుకు ఇస్తామో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి తన భార్య పద్మావతిని వెతుక్కుంటూ వచ్చి ఒక చీమల పుట్టలో ధ్యానం చేస్తూ ఉంటాడు. అది చూసిన బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపం దాల్చి రోజు ఆ చీమల పుట్ట దగ్గరికి వచ్చి పాలు ఇచ్చేవాడు. ఇది గమనించిన ఒక ఆవుల కాపరి ఆవు మీదకి తన గొడ్డల్ని విసురుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ ఆవుకి అడ్డంగా నిలబడతాడు. దాంతో ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకు తగిలి బాగా రక్తం కారుతోంది. కొన్నాళ్లకు ఆ దెబ్బ మానుతుంది, కానీ అక్కడ వెంట్రుకలు మాత్రం రావు. అలా ఒకరోజు వెంకటేశ్వర స్వామి ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా ఆకాశ మార్గంలో వెళ్తున్న నీలాదేవి అనే ఒక గంధర్వ కన్య వెంకటేశ్వర స్వామిని చూసి కిందకి వస్తోంది. స్వామి తలకు తగిలిన దెబ్బను చూసి ఎంతో బాధపడి తన తల నుంచి కొన్ని వెంట్రుకలను తెంపి వెంకటేశ్వర స్వామికి ఇస్తోంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి, నా అందం కోసం నీ అందాన్నే పాడు చేసుకున్నావు కదా, కలియుగంలో కొండ మీదకు వచ్చే నా భక్తులు తమ జుట్టును ఇచ్చే సాంప్రదాయం మొదలవుతోంది. ఆ జుట్టు యొక్క శక్తి అంతా నీకే దక్కుతుందని చెబుతాడు. ఈ విధంగా తిరుమలలో మనం తలనీలాలు ఇచ్చే ఆచారం మొదలయ్యింది. ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు మీకు కలగాలంటే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.